ఇసుక పథకంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని మినగల్లులో ఉచిత ఇసుక విధానాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంగా అధికారం చేపట్టిన వెంటనే మేనిఫెస్టో అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు గారికే దక్కుతుందన్నారు. ఉచిత ఇసుక పాలసీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన కానుక అని వ్యాఖ్యానించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే లోడింగ్ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక పాలసీలలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేశారని, అలాగే ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించి ప్రజలకు మేలు జరిగేలా చూశారన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ మలోలా, సెబ్ సిఐ వసుంధరాదేవి, బుచ్చి రూరల్ టీడీపీ అధ్యక్షులు హరికృష్ణ, బుచ్చి టౌన్ అధ్యక్షులు ఎం విశేషయ్య, ఎంపీటీసీ కీర్తన, మినగల్లు సర్పంచ్ పూజిత, కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకులు సురేష్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణాలు జరగవు. జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్స్ అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి, ఎవరైనా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందువల్ల ఏం కాదు, వాళ్ళకి చెప్పండి.